మన సౌత్ ఇండియన్ యూత్ కి ఎవరైతే రాజకీయాల్లోకి రావద్దు, రాజకీయం అంటే దరిద్రం, రాజకీయం అంటే కంపు, రాజకీయం అంటే గబ్బు అని చెప్పారో వాళ్ళు చేసినంత అన్యాయం ఇంకెవరో చేయలేదండి. ఈ రోజు మన మీద డీలిమిటేషన్ అనే కత్తి పడబోతుంది. దాన్ని అడ్డుకోవడానికి మన దగ్గర ఎఫెక్టివ్ లీడర్షిప్ ఉందా అంటే మన దగ్గర ఉన్న లీడర్షిప్ అంతా థర్డ్ జనరేషన్ లీడర్షిప్ అన్నమాట. అంటే వాళ్ళ నాన్నగారు సీఎం చేశారు, వాళ్ళ నాన్న సీఎం చేశారు, ఆ తర్వాత వాళ్ళ మనవడు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు. వాళ్ళు ఇప్పుడు డీలిమిటేషన్ కి విరుద్ధంగా పోరాడుతున్నారు. ఆ డిలిమిటేషన్ విరుద్ధంగా పోరాడుతుంటే వాళ్ళు నిలబడతారా లేదనేది క్వశ్చన్ ఒకటి స్టార్ట్ చేస్తే గనక వాళ్ళు నిలబడడం చాలా కష్టం అండి. వాళ్ళు స్టార్ట్ అయితే చేస్తారు కానీ నిలబడడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళలో ఉన్న లోటుపాట్లని, వాళ్ళలో ఉన్న అన్ని రకాల విషయాల్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంతకు ముందే గమనించేసింది. సో ఎక్కడి నుంచైనా వాళ్ళని డిస్ట్రాయ్ చేసే శక్తి సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఉంటుంది అనమాట. సో ఇప్పటికి కూడా మనం ఎఫెక్టివ్ లీడర్షిప్, యంగ్ లీడర్షిప్, సౌత్ ఇండియానికి ఇంట్రెస్ట్లు కాపాడే లీడర్షిప్ కూడా మనం డెవలప్ చేసుకోకపోతే మన ఇంట్రెస్ట్లు అలా కోల్పోవాల్సి వస్తుంది. మనం సంపాదించుకున్న ఆస్తులు ఇప్పటివరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ దారాదత్తం చేసేయాల్సి వస్తుంది వేరే వాళ్ళకి, అనవసరంగా మన ప్రయోజనం లేకుండా. సో ఇవన్నీ అడ్డుకోవాలంటే మనం డెఫినెట్ గా ఒక ఎఫెక్టివ్ లీడర్షిప్ ఏదైతే ఉందో అది నిర్మించుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. థ్యాంక్ యూ.